దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అని మస్తు పాట పాడుకునేటట్టు చేసిండు కదా పిసిసి చీఫ్ మహేష్ అన్న. మంత్రి పొన్నవన్న మంత్రి అడ్లూరి అన్నను దున్నపోతు అని తిట్టిండన్న ముచ్చట దుమ్ము దుమారమైన ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక లచ్చువన్న కూడా మస్తు నొచ్చుకున్నాడు ఆ మాట అనగానే. పొన్నవన్న ఏమో నేను దున్నపోతు అని తిట్టింది లచ్చువన్నను కాదని చెప్పబట్టే. ఇక బల్య బల్పాల కోసం పొరగాల లెక్క ఏం కొట్లాడతారువా, పొన్నం గారు లక్ష్మణ్ గారికి సారీ చెప్పురే అయిపోయాయని మహేష్ గౌడ్ అనే ఇద్దరిని ఇంటికి పిలిపించుకొని పంచాయతీ దింపిండు. అయితే అంతకుముందు పొన్నవన్న సోషల్ మీడియాలో సారీ చెప్పకుండా చింతిస్తున్నా అని చెప్పే వరకు ఆగో సారీ చెప్పకుండా తప్పించుకొని ఒప్పించుకో తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు చేసిండు. ఇదేమన్నా పద్ధతేనా చెప్పురి? పొరపాటు అయిందని కూడా చెప్తలేడు. మళ్ళా చింతిస్తున్నా అంటే ఆయన చింతిస్తే నాకేం పాయిదా అని మళ్ళా ఫీల్ అయ్యిండు లచ్చు అన్న. పొన్నం గారు గోడి తోడు పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు చేస్తారు? సప్పుడు చేయక సారీ చెప్పురి లక్ష్మణ్ గారికి. డొంక తిరుగుడు వద్దు ఫిల్టర్లు వద్దు అని చెప్పి దగ్గరుండి సారీ చెప్పించిండు పిసిసి చీఫ్ మహేష్ అన్న. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా.